హైదరాబాద్ పోలీసులు ప్రముఖ నటుడు వెంకటేష్ మరియు అతని కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఫిల్మ్ నగర్లో డెక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత విషయంలో ఈ కేసు నమోదైంది. ఒక నగర కోర్టు ఆదేశాల మేరకు ఫిల్మ్ నగర్ పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ప్రకారం నిర్మాత దగ్గుబాటి సురేష్ A1, అతని తమ్ముడు దగ్గుబాటి వెంకటేష్ A2, సురేష్ కుమారుడు మరియు నటుడు దగ్గుబాటి రానా A3 మరియు రానా తమ్ముడు, నిర్మాత దగ్గుబాటి అభిరామ్ A4గా పేర్కొన్నారు. ఈ కేసు భారతీయ శిక్షాస్మృతి IPC సెక్షన్ 448, 452, 458 మరియు ONE కింద అక్రమ ప్రవేశం మరియు క్రిమినల్ కుట్రలకు సంబంధించి నమోదైంది. నాంపల్లి కోర్టు శనివారం పోలీసులను కేసు నమోదు చేయమని, కోర్టు ఆదేశాల ఉల్లంఘనపై చర్య తీసుకోవాలని ఆదేశించింది. ఫిర్యాదుదారు నందకుమార్ ఆరోపణల ప్రకారం సిటీ సివిల్ కోర్టు మరియు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు అమలులో ఉన్నప్పటికీ నిందితులు అక్రమంగా ఆస్తుల్లోకి ప్రవేశించి నష్టం కలిగించారని ఆరోపించారు. 2022 నవంబర్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ GHMC నందకుమార్ నిర్మించిన హోటల్ మరియు ఇతర నిర్మాణాలను దగ్గుబాటి కుటుంబం నుండి లీజుపై తీసుకున్న భూమిలో భాగంగా కూల్చివేసింది. హైకోర్టు ఈ వివాదంలో స్థితిగతులను కొనసాగించాలని ఆదేశించింది. 2024 జనవరిలో దగ్గుబాటి కుటుంబం ఈ నిర్మాణాన్ని పూర్తిగా కూల్చివేసింది. దీంతో నందకుమార్ నాంపల్లి కోర్టును ఆశ్రయించి కోర్టు ఆదేశాల ఉల్లంఘనను పేర్కొన్నారు. ఈ కూల్చివేత వల్ల తనకు 20 కోట్లు నష్టం కలిగిందని నందకుమార్ పేర్కొన్నారు. కోర్టు పోలీసులను ఈ విషయంపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. శనివారం నాడు కోర్టు పోలీసులను నిందితులపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. మరిన్ని వీడియోల కోసం దయచేసి నా ఛానల్ను లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.